హాయ్ ఎవ్రీవన్. స్టూడెంట్ అసలు ఎందుకు యూకేలో చదువుకోవాలి, చదువుకుంటే ఏమేం బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే వీసా ప్రాసెస్, అప్లికేషన్, యూనివర్సిటీస్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ ఖచ్చితంగా నెక్స్ట్ మినిట్ లో మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే స్టూడెంట్ యూకేలో ఎందుకు చదువుకోవాలి, చదువుకుంటే స్టూడెంట్ కి ఏమేం బెనిఫిట్స్ వస్తాయో చూద్దాం. మెయిన్గా ఏంటంటే షార్టర్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి స్టూడెంట్కి. బ్యాచిలర్స్ వచ్చేసి మనకి 3 years ఉంటుంది, మాస్టర్స్ వచ్చేసి మనకి 1 year ఆర్ 2 years కూడా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ మీ ప్రోగ్రామ్ అయిపోయాక స్టూడెంట్కి వచ్చేది ఏంటంటే పోస్ట్ స్టడీ వర్క్ వీసా. సో మీకు వచ్చేది 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది రావటం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్గా ఏంటంటే మీకు యూకేలో ఎవరైతే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ మార్క్స్ అనేవి అబౌవ్ 75% ఉంటాయో వాళ్ళకి IELTS వేవియర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీకు ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మెయిన్గా స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకుని మాస్టర్స్కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి డ్యూరింగ్ ద టైంలో బ్యాక్లాగ్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి లిమిట్ అనేది లేదు. సో యూ కెన్ గో విత్ either 15 బ్యాక్లాగ్స్, 20 బ్యాక్లాగ్స్, 25 బ్యాక్లాగ్స్. దానికి మనకి లిమిట్ అంటూ ఏమీ లేదు. అలాగే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ చాలా కోర్సెస్ ఉన్నాయి. ద స్టూడెంట్ ఈస్ లుకింగ్ ఫర్ మెనీ courses and they can get the placements as well. సో నెక్స్ట్ ఇంటేక్స్ అనేది చూద్దాం. ఇన్ కేస్ స్టూడెంట్ కనుక యూకే ప్లాన్ చేస్తే ఇయర్లో ఎప్పుడెప్పుడు వెళ్ళొచ్చు అనేది. సో ఫస్ట్ ఇంటేక్ వచ్చేసి సెప్టెంబర్ ఉంటుంది ఈ ఇయర్లో, విచ్ ఈస్ ద మేజర్ ఇంటేక్ అండి. అన్ని యూనివర్సిటీస్ మీకు ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు జనవరి. కంపేర్ టు సెప్టెంబర్, జనవరి ఈజ్ ద మేజర్ ఇంటేక్. సో ఇన్ కేస్ కనుక మీరు యూకే ప్లాన్ చేస్తే ఈ 2 ఇంటేక్స్లోనే మీకు పాసిబిలిటీ అవుతుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అనేది చూద్దాం. ఇన్ కేస్ మీరు కనుక బ్యాచిలర్స్కి ప్లాన్ చేస్తుంటే మనకి HNDs ఉంటుంది, BA, BSc ఇంకా శాండ్విచ్ డిగ్రీస్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ మీరు మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తుంటే అక్కడ మనకి PG సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే మాస్టర్స్కి వచ్చేసి MA ఉంటుంది, MSc ఉంటుంది, LLM ఉంటుంది, MBA కూడా ఉంటుంది. ఇంకా ఎవరైతే రీసెర్చ్ ప్రోగ్రామ్స్కి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా మనకి PhD కానీ రీసెర్చ్ కానీ MPhil కానీ ట్రై చేయొచ్చు. సో మీకు ఇప్పుడు ప్రోగ్రామ్స్ డ్యూరేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇన్ కేస్ మీరు బ్యాచిలర్స్కి వెళ్తే మెయిన్ మీ ప్రోగ్రామ్ వచ్చేసి బ్యాచిలర్స్కి 3 years ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ పాత్వే కానీ లేకపోతే ప్లేస్మెంట్ ఇయర్ అంటే బ్యాచిలర్స్ ప్లస్ ప్లేస్మెంట్ ఇయర్ అయితే దే విల్ గో ఫర్ 4 years. అలాగే మీరు మాస్టర్స్ చూసుకుంటే మెయిన్లీ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ అనేవి 1 year ఉంటాయి. ఇన్ కేస్ మాకు 1 yearతో పాటు ప్లేస్మెంట్స్ కానీ లేకపోతే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కావాలంటే దెన్ యూ కెన్ గో ఫర్ 1 year. సో టోటల్గా మీకు మాస్టర్స్ డిగ్రీ అనేది 1 year ఉంటుంది, దాంతోపాటు విత్ ప్లేస్మెంట్స్ అనేవి 1 year. టోటల్గా మీకు 2 years ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ అలాగే అడ్మిషన్ క్రైటీరియా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మనకి బ్యాచిలర్స్కి వెళ్తున్నారో వాళ్ళకి ఇంటర్మీడియట్ అనేది మినిమం 50% అయితే కావాలి. సబ్జెక్ట్లో వచ్చేసి ఇంగ్లీష్లో మనకి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి అబౌవ్ 70% ఉంటే ఇందాక మీకు చెప్పినట్టు IELTS వేవియర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. లేదు అన్న వాళ్ళకి IELTS ఎగ్జామ్ ఏదైనా ఇంగ్లీష్ ఎగ్జామ్ లైక్ IELTS, PT, TOEFL ఇలాంటివి ఏమైనా తీసుకోవాలి. నెక్స్ట్ మనకి ఏమేమి ఇంగ్లీష్ టెస్టెస్ ఉన్నాయి అంటే స్టూడెంట్కి ఇన్ కేస్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కనుక తక్కువ ఉంటే అసలు ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి. IELTS ఉంటుంది, PT ఉంటుంది, TOEFL ఉంటుంది. ఈ మధ్యన కొన్ని యూనివర్సిటీస్ డ్యూలింగో కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ వేవియర్ అనేది ఉంటుంది ఎవరికైతే ఇంగ్లీష్ మార్క్స్ ఉంటాయో. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి స్టూడెంట్స్కి, మెయిన్ బ్యాచిలర్స్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, రీసెంట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఏంటంటే 10th కావాలి, మనకి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కావాలి, పాస్పోర్ట్ కావాలి, మీ అప్డేటెడ్ రెజ్యూమ్ కానీ CV కానీ కావాలి, మనకి LORs కావాలి. LORs అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. మీ ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి తెలిసిన ప్రొఫెసర్స్ దగ్గర నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే మనకి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే అది ఒక డాక్యుమెంట్ యూ నీడ్ టు క్రియేట్ లైక్ వై దిస్ యూనివర్సిటీ, వై ద యూకే, వై దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ యూఆర్ లుకింగ్ ఫర్ అని చెప్పి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది మనం ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్ కేస్ మీరు IELTS కనుక తీసుకుంటే IELTS స్కోర్ కార్డ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి బ్యాచిలర్స్కి కావాలి. సో నెక్స్ట్ టు దట్ మాస్టర్స్కి ఏం కావాలి, ఏదైతే మీరు అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో అక్కడ నుంచి మినిమం మీకు 50 to 55% అనేది కావాలి. ఇంకా మనకి UG అంటే అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ నుంచి మాత్రమే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సేమ్ ఇందాక మీకు బ్యాచిలర్స్ చెప్పినట్టు సేమ్ అదే ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి IELTS, TOEFL, PT, డ్యూలింగో ఉంటుంది. ఇంగ్లీష్ వేవియర్ అంటే ఇందాక చెప్పినట్టు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ కనుక ఎక్కువ ఉంటే యూ విల్ గెట్ ద ఇంగ్లీష్ వేవియర్. రీసెంట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే యూ కెన్ గో విత్ MY సర్టిఫికేట్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది మీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు మీకు ఇవ్వటం జరుగుతుంది. అసలు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి మనకి, మీ 10th, ఇంటర్మీడియట్ అలాగే మీ బ్యాచిలర్స్లో కన్సోలిడేట్ మార్క్స్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్,
అలాగే కాన్వకేషన్ డిగ్రీ, ఇందాక చెప్పినట్టు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ మనకి 2 కావాలి మీ అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ దగ్గర నుంచి. అలాగే మీకు ఏదైనా గ్యాప్ జస్టిఫికేషన్ ఉంటే గ్యాప్ జస్టిఫికేషన్ డాక్యుమెంట్స్ కూడా కావాలి. అంటే లైక్ ఇన్ కేస్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడ నుంచి మీ ఆఫర్ లెటర్, పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ కావాలి. ఇంకా మీరు ఇంగ్లీష్ స్కోర్ కార్డ్ ఇన్ కేస్ ఏమైనా రాసుంటే అది కూడా సబ్మిట్ చేయాలి. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఐఎల్స్ బిహేవియర్ ఎట్లా అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే సిబిఎస్ఈ కానీ లేకపోతే ఐఈఎస్సి బోర్డ్స్ నుంచి ఎవరైతే వాళ్ళ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మోర్ దెన్ 75% అనేది కావాలి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఎవరైతే స్టేట్ బోర్డ్స్ నుంచి వాళ్ళ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారో దే షుడ్ గెట్ జనరలీ హైయర్ స్కోర్ కంపేర్డ్ టు పంజాబ్, హర్యానా, గుజరాత్ బోర్డ్స్ నుంచి. సో నెక్స్ట్ ఏంటంటే ఇది కేస్ టు కేస్ మీద ఉంటుంది ప్రొఫైల్ అనేది. సో ఇన్ కేస్ మీరు పంజాబ్, హర్యానా, గుజరాత్ ఇక్కడ నుంచి కనుక మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్కి ఒక క్రైటీరియా ఉంటుంది. సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈకి ఒక క్రైటీరియా అంటే ఆ ఇంగ్లీష్ మార్క్స్ అనేవి ఎంత కొంచెం ఎక్కువ రావాలా లేకపోతే తక్కువ వచ్చినా పర్వాలేదా అని చెప్పి ఉంటుంది. సో నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది చెప్పాను కదా. సో జనరల్లీ ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఆఫర్డ్ బై యూకే యూనివర్సిటీస్ టు ద ఇండియన్ స్టూడెంట్స్. ఓన్లీ మీకు యూకే వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది అనేది అప్లికబుల్ అవుతుంది. అలాగే ఈ ఎంఓఈ సర్టిఫికేట్ అనేది ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి మాత్రమే, బ్యాచిలర్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి పాసిబిలిటీ అవ్వదు. సో జనరల్ క్రైటీరియా ఏంటంటే ఎంఓఈ సర్టిఫికేట్ మీరు ఎలా తెచ్చుకోవాలి. జనరల్గా ఎవరైతే మీరు యూజీ అనేది మంచి యూనివర్సిటీలో కంప్లీట్ చేస్తారో అక్కడ నుంచి మీరు ఎంఓఐ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవచ్చు. సో జనరల్గా స్టూడెంట్కి యాన్యువల్ బడ్జెట్ అతన్ని ఎంత అవుతుందో చూద్దాం. సో ఇన్ కేస్ కనుక ఇన్ లండన్లో తీసుకుంటే మనకి ట్యూషన్ ఫీ అనేది 16K to 48K యూరోస్ అనేది పడుతుంది. లివింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి అప్కమింగ్లో January 1, 2025కి 1483 యూరోస్ పడుతుంది. వీసా వచ్చేసి మనకి 490 యూరోస్ పడుతుంది. ఇన్ కేస్ మీరు అవుట్ సైడ్ లండన్ కనుక చూసుకుంటే ట్యూషన్ ఫీ వచ్చేసి 13K to 30K యూరోస్ వరకు వెళ్తుంది. లివింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1136 యూరోస్ ఫర్ అప్కమింగ్ జనవరి ఇంటెక్కి. అలాగే వీసా వచ్చేసి మనకి 490 యూరోస్ అనేది పడుతుంది. ఇన్సూరెన్స్ వచ్చేసి యూ నీడ్ టు టేక్ ద ఇన్సూరెన్స్ 776 యూరోస్ ప్లస్ 388 యూరోస్ అనేది పడుతుంది. ఇది మనకి యాన్యువల్ బడ్జెట్ అనమాట మీకు యూకేలో. సో చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు మెయిన్లీ యూకేలో చూసేది స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ అనేవి, సో మెయిన్లీ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ అనేవి ఎవరికైతే వెరీ గుడ్ పర్సంటేజ్, లెస్ బ్యాక్లాగ్స్, ఐఎల్స్ అనేది వెరీ గుడ్ స్కోర్ ఉంటుందో సో వాళ్ళకి స్కాలర్షిప్ మెరిట్ బేస్డ్లో వస్తుంది. అలాగే మెరిట్ బేస్డ్లో కాకుండా నెక్స్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళకి కూడా స్కాలర్షిప్స్ అనేవి రావడం జరుగుతాయి. మెయిన్లీ యూకేకి వచ్చేసి స్కాలర్షిప్స్ అనేవి $500 to $5,000 కూడా వస్తాయి మనకి. సో గవర్నమెంట్ ఫండెడ్ స్కాలర్షిప్స్ అపార్ట్ ఫ్రమ్ యూనివర్సిటీస్ కాకుండా గవర్నమెంట్ ఏమేమి ఫండ్ చేస్తే అంటే కామన్వెల్త్ స్కాలర్షిప్స్ అండ్ ఫెలోషిప్ స్కాలర్షిప్స్ ఉంటాయి, గ్రీట్ స్కాలర్షిప్స్ ఉంటాయి, అలాగే మనకి CWIT స్కాలర్షిప్స్ ఉంటాయి, స్కాట్లాండ్ స్కాల్ట్రైట్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనకి అడ్మిషన్ ప్రాసెస్ అలాగే వీసా ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక చెప్పినట్టు మీకు డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇంకొకసారి చెప్తాను, మనకి కామన్గా బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ ఏమేమి కావాలో. మాస్టర్స్కి అయితే మనకి SSC, ఇంటర్మీడియట్, అలాగే మీరు అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి కన్సోలిడేట్ మార్క్స్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్, కాన్వకేషన్ డిగ్రీ, అప్డేటెడ్ యువర్ పాస్పోర్ట్, రెజ్యూమ్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఇంకా మీకు LORs అనేవి 2 కావాలి. ఇన్ కేస్ మీకు గ్యాప్ జస్టిఫికేషన్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ డాక్యుమెంట్స్ అనేవి కలెక్ట్ చేసుకున్నాక మీ ప్రొఫైల్ అనేది ఎవాల్యుయేట్ చేసి టీమ్ అనేవాళ్ళు మీకు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో వన్స్ మీరు యూనివర్సిటీస్ మీ అంతటా మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకుని లైక్ మీకు అంతా ఓకే అనుకుంటే యూ కెన్ గివ్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ యూనివర్సిటీస్. వన్స్ వి రిసీవ్ ద కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ we will apply to the universities. So once application submit చేశాక within 1 to 2 weeks లో you can get the conditional offer letter. సో కండిషనల్ ఆఫర్ లెటర్ అనేది ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఐఎల్ స్కోర్ కార్డ్ రాయాలి, టైం పడుతుంది, కానీ మీకు అడ్మిషన్ డెడ్ లైన్స్ అనేవి దగ్గరికి వస్తున్నాయి. సో దట్ మీకు ఐఎల్ స్కోర్ కార్డ్ లేకపోయినా యూ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్ అనమాట. సో కొన్ని కండిషన్ డాక్యుమెంట్స్ ఉంటే అవి మనం సబ్మిట్ చేసి యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తే మనకి కండిషనల్ ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. సో ఆ కండిషనల్ ఆఫర్ లెటర్లో ఏదైనా పెండింగ్ డాక్యుమెంట్స్ లైక్ మీరు సపోజ్ ఐఎల్ స్కోర్ కార్డ్ ఏమైనా సబ్మిట్ చేయాలి, లేకపోతే మీ కాన్వకేషన్ డిగ్రీ రావడానికి టైం పడుతుంది. సో ఇలాంటి డాక్యుమెంట్స్తో పాటు
యూ నీడ్ టు పే ద ట్యూషన్ ఫీ డిపాజిట్ టు ద యూనివర్సిటీ, విచ్ ఇస్ మీ టోటల్ ట్యూషన్ ఫీలో నుంచి 40 to 60% ఆఫ్ ద ట్యూషన్ ఫీ అనేది మీరు ఇక్కడ నుంచి పే చేయాలి. సో వన్స్ పే చేశాక ఏంటంటే మీకు అన్కండిషనల్ ఆఫర్ లెటర్ అనేది రావటం జరుగుతుంది. సో వన్స్ మనకి అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తే స్టూడెంట్కి ప్రీ క్యాస్ట్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, విచ్ ఇస్ ఇన్ జూమ్ కాల్. సో దానికి ఎలా క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలనేది మేము దగ్గర ఉండి గైడ్ చేస్తాం. సో వన్స్ మీరు ఆ ప్రీ క్యాస్ట్ ఇంటర్వ్యూ కనుక క్రాక్ చేస్తే మీకు క్యాస్ట్ డాక్యుమెంట్ అన్నది యూనివర్సిటీ నుంచి రావటం జరుగుతుంది. క్యాస్ట్ కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టడీస్. వన్స్ మీకు అది వచ్చేసిందంటే దెన్ యూ కెన్ గో ఫర్ వీసా ఫైలింగ్. సో ఇప్పుడు వీసా ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో మనకి డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ ఉంటుంది. ఏదైతే మీకు క్యాష్ వస్తుందో అది లెటర్, అలాగే మీ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్, ఇలాగా మనకి పాస్పోర్ట్, అన్కండిషనల్ ఆఫర్ లెటర్, అలాగే మీ టీబీ టెస్ట్ రిజల్ట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు చూపించాల్సింది ఏంటంటే క్యాష్, మీకు ఆల్రెడీ మీ క్యాష్ ఇంటర్వ్యూ అయిపోయాక డాక్యుమెంట్ వస్తుంది, ఆ డాక్యుమెంట్ మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్. సో ఇందాక చెప్పినట్టు ఏదైతే రిమైనింగ్ ట్యూషన్ ఫీ ఉంటుందో వన్స్ మీరు పే చేశాక రిమైనింగ్ ట్యూషన్ ఫీ, అలాగే నేను చెప్పినట్టు లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి మీరు బ్యాంక్ స్టేట్మెంట్లో చూపించాల్సింది. ఇట్ షుడ్ బి అట్లీస్ట్ 28 days ఓల్డ్ ఫండ్స్ ఉన్నా సరిపోతుంది. సో నెక్స్ట్ పాస్పోర్ట్, అన్కండిషనల్ ఆఫర్ లెటర్ అనేది మీకు యూనివర్సిటీ దగ్గర నుంచి వస్తుంది. వన్స్ మీకు క్యాష్ డాక్యుమెంట్ వచ్చేసాక యూ నీడ్ టు గో ఫర్ టీబీ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు హైదరాబాద్లో 2 sectors ఉన్నాయి, అది కంప్లీట్ చేసుకుని ఆ రిజల్ట్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీసా ప్రాసెస్ అప్పుడు. సో ఫినాన్షియల్ డాక్యుమెంట్స్లో ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుంటాం? లోన్ శాంక్షన్ లెటర్ పెడతాం, స్పాన్సర్షిప్ లెటర్ పెడతాం, బ్యాంక్ స్టేట్మెంట్ ఇందాక చెప్పినట్టు 28 days ఓల్డ్ ఉంటే సరిపోతుంది. సో అసలు ఇంటర్వ్యూ ఎందుకు? ఈ ప్రీ క్యాష్ ఇంటర్వ్యూ కానీ లేకపోతే స్టార్టింగ్లో చెప్పినట్టు ఎలిజిబిలిటీ ఇంటర్వ్యూ అనేది ఎందుకు ఉంటుంది అంటే ఏమేమి అడుగుతారు? వై యూనివర్సిటీ? ఇప్పుడు సపోజ్ మీరు పర్టికులర్గా ఒక యూనివర్సిటీ చూస్తుంటే ఆ యూనివర్సిటీ ఎందుకు? వై యూకే? బేసిక్ ఇంగ్లీష్ అనేది మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే మీకు మీ కోర్స్ మీద ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు మీ ఓన్గా మీరు రీసెర్చ్ చేశారు అనే పాయింట్స్ మీద మీకు ఇంటర్వ్యూస్ అనేది జరగడం. సో నెక్స్ట్ మనకి వీసా వచ్చేసి ఇదంతా అయిపోయాక చూజ్ యువర్ అపాయింట్మెంట్ డేట్ అండ్ సెంటర్ నియర్ బై. దానికి మనకు కావాల్సింది మీ యొక్క బయోమెట్రిక్స్, అలాగే మెయింటైన్ ది ఫండ్స్. మీరు వీసా వెళ్ళే వరకు ఇక్కడ జస్ట్ మీకు 28 days ఓల్డ్ ఉండాలి కదా, వీసా వచ్చేసింది కదా, 28 days అయిపోయాక నేను తీసేస్తాను అంటే అవ్వదు. సో అంటే అన్లెస్ స్టెప్ ఇన్ అయ్యే వరకు యూకే మై బెటర్ సజెషన్ మీ ఫండ్స్ మీ బ్యాంక్ అకౌంట్లో, మీ ఫాదర్ అకౌంట్లో ఉంచితే బెటర్, స్పాన్సర్స్ అకౌంట్లో. సో ఫైనలైజ్ అకామిడేషన్ అండ్ ట్రావెల్. వి విల్ గైడ్ యూ ఫర్ ద అకామిడేషన్ అండ్ ట్రావెల్ ఫర్ ఎవ్రీథింగ్. దానికి ఒకదానికి కాదు, కంప్లీట్ యువర్ ప్రాసెస్ కానీ ఏదైనా కానీ గైడ్ చేస్తాం. సో డ్యూరింగ్ ఇంటర్వ్యూ అసలు మీకు ప్రీ క్యాష్ ఇంటర్వ్యూలో ఏమేమి పాయింట్స్ అడుగుతారు, మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ బేసిక్ ఇంగ్లీష్ స్పోకెన్ అయితే ఉండాలి స్టూడెంట్ దగ్గర నుంచి. అలాగే యూనివర్సిటీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. మీరు ఒక పర్టికులర్ యూనివర్సిటీకి వెళ్తున్నారంటే దాని యొక్క ర్యాంకింగ్ కానీ, దాని యొక్క సరౌండింగ్స్, ఆ యూనివర్సిటీతో మీరు మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ కంప్లీట్ చేసుకుంటే మీకు బెనిఫిట్స్ ఏంటి, అలాగే మీ కోర్స్ మీద మీకు ఎంతవరకు రీసెర్చ్ చేశారు, నాలెడ్జ్ ఉందని చెప్పి వాళ్ళు చెక్ చేస్తారు. సో ఇందాక చెప్పినట్టు ఇవి వీసా డాక్యుమెంట్స్ మనకి వీసాకు వెళ్ళేటప్పుడు కావాలి. సో వన్స్ ఫస్ట్ది వీసా అపాయింట్మెంట్ లెటర్ కావాలి, అలాగే మనకి యూకేవిఐ ఫామ్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ కావాలి, యూకే వీసా పేమెంట్ కావాలి, మనకి ఇందాక చెప్పినట్టు €490 అనేది పే చేయాలి, హెచ్ఐఎస్ పేమెంట్ రిసిప్ట్ కావాలి, అలాగే మనకి కరెంట్ పాస్పోర్ట్, మీ యొక్క క్యాష్ డాక్యుమెంట్, ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్. మనకి ఫినాన్షియల్స్ లో ఏమేమి చూపించవచ్చు? ఇందాక బ్యాంక్ లో మీకు 28 days ఓల్డ్ ఫండ్స్ అని చెప్పాను కదా, అసలు ఏమేమి డాక్యుమెంట్స్ చూపించవచ్చు? బ్యాంక్ స్టేట్మెంట్, లేకపోతే మీ పేరెంట్స్ దగ్గర ఎఫ్డి ఉంటే అది కూడా సబ్మిట్ చేయొచ్చు, లేదు యూ పేరెంట్స్ ఆర్ గోయింగ్ విత్ లోన్ శాంక్షన్ లెటర్ అంటే దాంతో కూడా వెళ్ళొచ్చు, బర్త్ సర్టిఫికేట్ అండ్ స్పాన్సర్షిప్ ఎఫిడవిట్ in case of the sponsorship. So assessment documents మనకి 10th కావాలి, ఇంటర్ కావాలి, రీసెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేవి కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి టీబీ టెస్ట్ ఉండాలి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఎవిడెన్స్, ఇన్ కేస్ మీకు ఏమైనా గ్యాప్ ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. సివి అనేది అప్డేటెడ్ వన్ అనేది కావాలి. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు వీసాక్ అనేది కావాలి. సో వన్స్ ఈ డాక్యుమెంట్స్ అనేవి మీకు ఓకే అయిపోతే దెన్ యూ కెన్ గో ఆన్ అండ్ సబ్మిట్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్. సో ఇన్ కేస్ కనుక మీ పేరెంట్స్ ఆర్ స్పాన్సర్స్ ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్ ప్లాన్ చేస్తే, ఎడ్యుకేషన్ లోన్ చేసి మనకి కొలాటరల్ లోన్ ఉంటుంది, ఇంకొకటి నాన్ కొలాటరల్ లోన్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఏమైనా మీ స్పాన్సర్స్కి ప్రాపర్టీస్ ఉంటే దెన్ యూ కెన్ గో విత్ కొలాటరల్ లోన్. లేదు మనకి ప్రాపర్టీస్ ఏం లేకపోయినా స్టిల్ యూకే విల్ యాక్సెప్ట్ యువర్ నాన్ కొలాటరల్ లోన్. అలాగే మనకి 100% ఎడ్యుకేషన్ లోన్ అనేది యూకే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో మనకి లోన్స్కి సంబంధించి బ్యాంక్స్ ఏమైతే ఉన్నాయో కొన్ని తెలుసుకుందాం.
ఒకటి మెయిన్ హెచ్డిఎఫ్సి క్రెడిట్లా ఉంది, అలాగే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, అవాన్సీ లోన్స్ ఉన్నాయి. ఇలా మనకి చాలా బ్యాంక్స్ కూడా మీకు ఎడ్యుకేషన్ లోన్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో వన్స్ మీరు బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ కంప్లీట్ చేశారు, మీ పోస్ట్ స్టడీ వర్క్ వీసా కూడా అయిపోయింది, దెన్ యూ గైస్ ఆర్ లుకింగ్ ఫర్ సెటిల్మెంట్. సో యూకేలో చదువుకోవడం వల్ల యావరేజ్ శాలరీ రేంజ్ ఎలా ఉంటుంది వేరే వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళకి చూద్దాం. సో ఇన్ కేస్ మీరు బిజినెస్ కనుక చూస్ చేసుకుంటే, యూజీ కంప్లీట్ చేసుకుంటే మనకి 28,800 యూరోస్ టు 41,000 యూరోస్ ఉంటాయి. అలాగే మీరు ఆ సెక్టర్ నుంచి పీజీ కంప్లీట్ చేస్తే యూ విల్ గెట్ 34,100 యూరోస్ టు 68,700 యూరోస్ ఉంటాయి. అలాగే మనకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా రేంజ్ ఉంది, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ రేంజ్ ఉంది. ఇన్ కేస్ మీరు యూజీ కంప్లీట్ చేస్తే యూజీకి ఎంత ఇస్తారు, పీజీ కంప్లీట్ చేస్తే పీజీ నుంచి వన్స్ మీరు పీజీ ఫర్ ఎగ్జాంపుల్ యూ కంప్లీట్ యువర్ పీజీ ఇన్ ఆర్ట్స్, వన్స్ మీరు ఆర్ట్స్ నుంచి కంప్లీట్ చేశారు, తర్వాత జాబ్ సెక్యూర్ చేసుకుంటున్నారు, మీకు ఎంత రేంజ్లో శాలరీ వస్తుందని యూ కెన్ గెట్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్. సో అసలు యూకేలో స్టూడెంట్కి జాబ్ ఎలా తెచ్చుకోవాలి అని అనుకుంటే, ఫస్ట్ మనకి కెరియర్ ఫేర్స్ అండ్ ఎంప్లాయర్ విజిట్స్ అనేవి అక్కడ జరుగుతుంటాయి. మీ మాస్టర్స్ జరుగుతున్నప్పుడు ఎంప్లాయర్ విజిట్స్ అనేవి అవుతూ ఉంటాయి. ఆ టైంలో కనుక మీ రెజ్యూమ్స్ కనుక వాళ్ళకి సబ్మిట్ చేస్తే, మీ రెజ్యూమ్ కనుక దాని ప్రొఫెషన్కి ఫిట్ అయితే వాళ్ళే మీకు పిలిచి మరీ జాబ్ ఇస్తారు. నెక్స్ట్ నెట్వర్కింగ్. సో మీ మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చదువుతున్న టైంలో మీ నెట్వర్కింగ్ అనేది గ్రోత్ చేసుకోవడం స్టార్ట్ చేయండి ఫస్ట్ నుంచి. అలాగే మనకి సర్చ్ ఆన్లైన్, అక్కడికి వెళ్ళాక ఆన్లైన్ వెబ్సైట్స్లో చూడండి అసలు ఏమేమి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డిమాండ్ ఉందని చెప్పి చూస్తే మీకు అంత ఐడియా వస్తుంది. నెక్స్ట్ యూనివర్సిటీ కెరియర్ సర్వీసెస్. మనకి యూనివర్సిటీ కెరియర్ సర్వీసెస్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. వన్స్ మీరు అక్కడికి వెళ్ళి ఫ్రీ టైంలో వెళ్ళి చూస్తే కనుక యూ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. సో ఐ హోప్ ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ వీసా ప్రాసెస్ కానీ, లేకపోతే మనకి అప్లికేషన్ ప్రాసెస్, జాబ్స్ ఎలా ఉంటాయి, లేకపోతే లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత పడుతుందని చెప్పి క్లియర్ చేశాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్. థ్యాంక్ యూ.